miss you too, Raja Saab. రాజా సాబ్ ఇచ్చి పాడేసవయ్య సామి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. అయ్య బాబో, ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తారని ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. అది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బొమ్మ ఈ రేంజ్లో దద్దరిల్లిపోద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాబ్. హాయ్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేసేయండి. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మన వీడియోని అయితే హైప్ చేయండి. ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయ్య బాబో, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్. ఇప్పుడే ఇలా ఉందంటే జాన్ 9th ఎలా ఉంటుంది, జాన్ 8th నైట్ ఎలా ఉంటుంది, మైండ్ పోతుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇందులో పెద్ద నాకు షాకింగ్ విషయం ఏంటంటే, అస్సలు ప్రభాస్ గారు హర్రర్ మూవీ తీస్తారని చెప్పి నేను ఇప్పటి వరకు అసలు ఎక్స్పెక్ట్ కాదు కదా, కల్లో కూడా నేను అనుకోలేదు. కానీ మారుతి గారి డైరెక్షన్లో ఒక హర్రర్ మూవీ, ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గారు హర్రర్ మూవీ తీస్తున్నారంటే ఎలా ఉంటుందని చెప్పి చాలా కంగారు పడ్డాం. దాని తర్వాత రిలీజ్ చేసిన సాంగ్స్, దాని తర్వాత ఫస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత అబ్బే ఓకే ఓకే అనుకున్నాను నేనైతే. కానీ నిన్న రిలీజ్ చేశారు భయ్యా రాజా సాబ్ 2.0 ట్రైలర్ అని చెప్పి నాయన తినేశాడు అంతే. అసలు ఆ విజువల్స్ ఏంటి, ఆ ప్రభాస్ అన్న కటౌట్ ఏంటి, ఆ కలర్ఫుల్ లుక్స్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఒక సీన్ దగ్గర లిటరల్లీ ఇలా ఉండి ఇలా చూస్తాడు. అస్సలు మిగిపోయినాయి అనమాట, మామూలుగా లేదు ట్రైలర్ అయితే. సరే, ఇక లాగ్ లేకుండా ట్రైలర్ చూసేద్దాం. ఇందులో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటి, అసలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఏంటి ఒకసారి అయితే చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. మర్చిపోయే రోగం ఉందంట వాళ్ళ నాయనమ్మకి. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఆ విజువల్స్ చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది, కలర్ఫుల్ ఉన్నాయి. తెలుసుకోవాలండి, నిన్ను చాలా మిస్ అయ్యా. మెయిన్ విలన్ రోల్ అనుకుంటా నాకు తెలిసి ఖచ్చితంగా. అసలు ఈ విజువల్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. అసలు భారీ భారీ విజువల్స్ ఉన్నాయి మూవీలో అయితే. మనవాడైతే కామెడీ ఎర్రగా తీసేస్తాడు. తనకైనా సినిమా ఎలా ఉంటుందో చూడాలి, తన గురించేనా. వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. ఇక్కడ ఈ సీన్ మాత్రం హైలెట్ మావా. తాతొచ్చాడయ్యా. ప్రభాస్ గారు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు. ఒక ట్రాన్స్ అనమాట, వాళ్ళు చెప్పారు కదా ఒక ట్రాన్స్ లో ఉండాలి అన్నట్టు మాట్లాడారు కదా, అది ఆ ఇసుక దిబ్బలు అలాగే ఉంటుంది. టార్గెట్ చేస్తాడు. మ్యూజిక్ మాత్రం భలే ఉంది, అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఈ సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది. గంగాదేవి. బాహుబలి కోటలా రెడీ చేశారు మొత్తాన్ని. బో ముసలి ఫైట్ అయితే అసలు బో ఫస్ట్ ట్రైలర్లోనే ఇసిరేసినట్టు చూపిస్తారు. ఇందులో ఏకంగా నేలకేసి కొట్టేసాడు. ముగ్గురు హీరోయిన్స్. మన రాజాసాబ్ ఆడేసుకుంటాడు ఒక ఆట సినిమాలో. జాన్ 9th. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్. బో ఆ కటౌంట్గా అంతమంది లేకపోతే అసలు కుదరదులేండి. తాత వచ్చాడు. ఇక్కడ నుండి రాజాసాబ్ తాత. అయితే ఇప్పుడు రాజాసాబ్ బో అసలు ఏంటో ఇదైతే నాకు అర్థం కావట్లేదు. మూవీలోనే మంచిగానే దాచిపెట్టారు ఏదో. జోకర్ క్యారెక్టర్ అన్నీ అసలు బీభత్సమైన హైప్ పెంచేశారు ఈ ట్రైలర్తో అయితే మాత్రం. మారుతి ఫిలిం
ఆ రేంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జాన్ 9th రాజా సాబ్. చూసారు కదా, అస్సలు ట్రైలర్ అయితే మామూలుగా లేదు. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. జాన్ 9th వరకు కూడా మన ఛానల్ అయితే రివ్యూ కూడా పోస్ట్ చేస్తామన్నమాట. మరి ల్యాగ్ లేకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.